హిమాలయాల్లో తపస్సు తర్వాత శివుడు ఒకరోజు దార్కవనం అనే అడవికి దిగి వస్తాడు. ఆయన శరీరంపై దుస్తులు లేకుండా ఉంటాయి. ఋషుల కుటుంబాలతో కలిసి ఆ అడవిలో కొన్ని రోజులు అక్కడే నివసిస్తూ ఉంటాడు. ఒకరోజు ఋషుల భార్యలు దూరం నుండి శివుడిని చూసి ఆకర్షితులవుతారు. ఇది చూసిన ఆ ఋషులు నగ్నంగా ఉన్న ఆ వ్యక్తి మీద కోపంగా ఉంటారు. అతన్ని ఎలాగైనా పట్టుకునేందుకు ప్రయత్నించగా శివుడు వారి కళ్ళు కప్పించి అక్కడి నుండి అదృశ్యమవుతారు. అతను స్వయంగా శివుడని ఆ ఋషులు ఊహించలేకపోతారు. ఆ ఋషులు ఇలా అనుకుంటారు, ఇతను మనతో ఆడుకుంటున్నారు, ఇతనికి ఎలాగైనా ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి అని ఆ వ్యక్తి కోసం ఒక గుంత తీసి అందులో పడేలా చేద్దాం అని ఋషులు నిర్ణయించుకుంటారు. అతను నడుస్తున్న ప్రాంతంలో ఒక గుంతను తవ్వుతారు. తర్వాతి రోజు ఋషుల ప్లాన్ ప్రకారం శివుడు ఆ గుంతలో పడతాడు. ఋషులు అప్పుడు అతన్ని చూసి బాగా నవ్వుకుంటూ ఉంటారు. కానీ ఆ వ్యక్తి చాలా శక్తివంతుడిలా కనిపించడంతో ఎవరు అతనితో పోరాడేందుకు ధైర్యం చేయలేకపోతారు. అలా శివుడు గుంతలో చిక్కుకుంటాడు. ఋషులు ఒక దుర్మార్గమైన పులిని గుంత వైపు పంపుతారు. పులి కూడా ఆ గుంతలో పడినప్పుడు వారు సంతోషంతో అరుస్తూ ఉంటారు. ఆ ఋషులందరూ ఇలా అనుకుంటారు, ఇప్పుడు పులి ఆ నగ్న అపరిచితుడిని మంచి భోజనంగా చేసుకుంటుంది అని వారు మాట్లాడుకుంటూ సంతోషంగా అరుస్తూ ఉంటారు. కానీ ఆ అపరిచితుడు పులిని చంపి దాని చనిపోయిన శరీరంపై నిలబడినప్పుడు వారు తమ ప్రాణభయంతో అక్కడి నుండి పరుగులు తీస్తారు. ఋషులు ముఖ్యంగా అతని పులి చర్మాన్ని ధరించడం చూసి బాగా భయపడతారు. ఆ ఋషులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు, అతను సామాన్యుడు కాదు, అతను భయంకరమైన వ్యక్తి అని అనుకుంటూ ఉంటారు. శివపురాణం నుండి ఈ కథ ప్రకారం శివుడు అప్పటి నుండి పులి చర్మాన్ని ధరిస్తున్నాడు. ఇక దార్కవనంలోని ఋషులు శివుడిని చంపడానికి ప్రయత్నించినప్పటికీ శివుడు వారికి ఒక గుణపాఠం చెప్పడానికి అక్కడికి వచ్చాడని వారికి తెలియదు. ఈ ఋషులు అప్పటి నుండి శివుడు విష్ణువులతో సహా దేవతలను పూజించడం మానేశారు. మోక్షాన్ని పొందడానికి దేవతలను పూజించాల్సిన అవసరం లేదు, యజ్ఞాలు చేయడమే సరిపోతుంది అని దార్కవన ఋషులు అక్కడ ఉన్న ప్రజలందరికీ అలా ప్రకటిస్తారు. శివుడు మరియు విష్ణువు భయపడిన ఋషుల అహంకారాన్ని తగ్గించాలని నిర్ణయించుకుంటారు. శివుడు మరియు విష్ణువు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు, వారు మనల్ని గౌరవించడం లేదు మరియు భక్తులను తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు అని శివుడు విష్ణువుతో అంటాడు. వారికి ఒక గుణపాఠం చెప్దాం, నేను వారి కోరికలను రేకెత్తిస్తాను మరియు వారి సద్గుణాలను నాశనం చేయడానికి మోహిని అనే మోహకమైన స్త్రీ రూపాన్ని ధరించి వారిని మాయా మార్గంలో నడిపిస్తాను అని విష్ణువు శివుడితో అంటాడు. శివుడు సన్యాసి వేషంలో ప్రవేశిస్తాడు. విష్ణువు మోహిని రూపంలో ఋషుల ఆశ్రమానికి వస్తాడు. ఋషులు మోహిని అందానికి మోహించి తమకు ఉన్న శక్తిని మరియు ఆలోచనను కోల్పోతారు. వారందరూ మోహినిని అనుసరించి అడవిలోకి వెళ్తారు. అలా అడవికి వెళ్లిన ఋషుల భార్యలు వారిని చూసి కోపోద్రిక్తులవుతారు. ఈ సమయంలో శివుడు భిక్షుకి వేషంలో ఆశ్రమానికి ప్రవేశిస్తాడు. భిక్షుకు రూపంలో ఉన్న శివుడిని చూసిన ఆ ఋషుల భార్యలు ఇతను అడవిలో చూసిన వ్యక్తే కదా అని అనుకొని ఋషుల భార్యలు ఆశ్చర్యంగా అరుస్తూ ఉంటారు. అప్పుడు శివుడు అందమైన స్తోత్రాలు పాడినప్పుడు స్త్రీలు ఆ శివుడి యొక్క స్తోత్రాలు విని మంత్రముగ్ధులవుతారు. తమ భర్తల ప్రవర్తనతో కోపంగా ఉన్న వారందరూ ఆయనపై మోహం పెంచుకుంటారు. అప్పుడు అందరూ స్త్రీలకు తన శక్తితో శివుడు తనను తాను వివిధ రూపాలుగా మార్చుకుంటాడు. శివుడి అనుగ్రహంతో ఈ స్త్రీలకు 18,000 మంది కుమారులు జన్మిస్తారు. వారు పుట్టిన వెంటనే పెద్ద ఋషులుగా మారి శివుడి ముందు నమస్కారం చేస్తారు. అడవిలో తపస్సు చేసుకోండి అని శివుడు ఆ ఋషులకు ఆదేశిస్తాడు. దేవతలకు భక్తిపూర్వకంగా ఉండే కొత్త ఋషుల సమూహం జన్మించిన తర్వాత శివుడు అక్కడి నుండి అదృశ్యమవుతారు. ఇక విష్ణువు రాత్రంతా అడవిలో ఋషులను తప్పుదారి పట్టించి తన లోకానికి తిరిగి వస్తాడు. తర్వాతి రోజు దార్కవన ఋషులు తమ ఆశ్రమానికి తిరిగి వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకొని శివుడిపై బాగా పగబడతారు. దార్కవన ఋషులు కోపంతో శివుడిని ఎలాగైనా నాశనం చేయడానికి ఒక శక్తివంతమైన యజ్ఞం చేస్తారు. వారు మంత్రాలను చదివి బలిపీఠంలో ఆధ్యాలను సమర్పించి త్రిశూలం సృష్టిస్తారు. దానిని శివుడిపై విసురుతారు. కానీ ఆ ఆయుధం శివుడు తన ఆయుధంగా మార్చుకుంటాడు. ఋషులు అనేక విషపూరితమైన నల్లపాములను విడుదల చేస్తారు. కానీ శివుడు వాటిని తన ఆభరణాలుగా మార్చుకుంటాడు. తర్వాత వారు డమరుకను సృష్టిస్తారు. కానీ శివుడు తన చేతిలో పట్టుకుంటాడు. శివుడిని చంపడానికి పంపబడిన భూతగణాలు శివుడు తన సైన్యంగా చేర్చుకుంటారు. అప్పుడు అగ్ని నుండి
ముయాలక అనే ప్రమాదకరమైన అసురుడు ఉద్భవిస్తాడు. అతను యజ్ఞాగ్నితో కలిసి శివుడిని చంపడానికి పయనమవుతాడు. శివుడు అగ్నిని తన చేతుల్లో పట్టుకుని చంపబడిన అసురుడి శరీరంపై తొక్కుతాడు. ఋషులు నాశనకర్తను నాశనం చేయలేమని గ్రహించి తాము ఓడిపోయామని తెలుసుకొని తమను క్షమించమని ఆ మహాదేవుడిని వేడుకుంటారు. అప్పటి నుండి ఆ ఋషులందరూ ఆ మహాదేవుడిని సేవిస్తూ ఉంటారు. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని ఇప్పుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే ఒక లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.